ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాటి మన ఆత్మీయ అనుదిన ఆహారముగా ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం. చదువుకున్న వాక్య భాగంలో బొక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన యెడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. చదవబడ్డటువంటి ఈ లేఖన భాగంలో జ్ఞాని అయిన సొలొమోను చెబుతున్నాడు, కొంచెము బుద్ధిహీనత, కొంచెము బలహీనత. త్రాసులో పెడితే ఆ త్రాసులో ఒక ప్రక్క జ్ఞానాన్ని, ఒక ప్రక్క బుద్ధిహీనతని లేదా అజ్ఞానాన్ని లేదా మనలో ఉన్నటువంటి పాపపు బలహీనతలు అటు ఇటు పెట్టినట్లయితే త్రాసులో జ్ఞానాన్ని తెలగొట్టేసిదట కొంచెం బుద్ధిహీనత, ఏదో ఒక బలహీనత. ఆనాడు జ్ఞాని అయిన సొలొమోను జీవితంలో మరి అదే మనకు కనిపిస్తూ ఉంది. ఆయన ఎంతో జ్ఞాని, ఎంతో తెలివైనవాడు. కానీ అనేక మంది స్త్రీలు ఆయన వివాహం చేసుకోవడం ద్వారా చచ్చిన ఈగల్లాగా సువాసన వెదజల్లే జ్ఞానవంతుడైన ఆయన తైలంలో, జ్ఞానమనే ఆ తైలంలో అతనుకున్నటువంటి మరి అనేక మంది భార్యలను చేసుకోవడం అనే ఈగలు వచ్చి పడటం ద్వారా అది వాసన కొట్టింది. ఆయన జీవితంలో మరి బుద్ధిహీనతగా అది మిగిలిపోయింది. ఎంత జ్ఞానవంతుడైనా అది తేలగొట్టేసింది, అది పోగొట్టేసింది. ఆయన జ్ఞానాన్ని, ఆయన విలువను పోగొట్టేసింది. కనుక ఉదయకాల సమయంలో మనం చూస్తే మరి అలాగనే రాజు అయిన సౌలు తనలో ఉన్నటువంటి అసూయ అనే చచ్చిన ఈగలు పడటం చేత అతని జీవితం అంతా కంపు కొట్టేసింది, ప్రయోజనం లేకుండా పోయింది. సంసోను జీవితంలో మనం చూస్తే సంసోను బలాఢ్యుడే, చాలా బలవంతుడు. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని హతం చేసినటువంటి భక్తుడు, బలాఢ్యుడు, శూరుడైనటువంటి సంసోను జీవితంలో దెలీలా అనే ఒక చచ్చిన ఈగొచ్చి ఆ తైలములో పడ్డట్లుగా అతని జీవితం అంతా కంపు కొట్టేసింది, అతని బ్రతుకంతా వేస్ట్ అయిపోయింది. అలాగనే మన జీవితంలో మనం చూసినట్లయితే కొంచెము బుద్ధిహీనత మన భక్తిని, మన జ్ఞానాన్ని, మన యొక్క వివేకాన్ని, మన యొక్క మంచితనాన్ని అంతటినీ పాడు చేస్తుంది. అందుకోసమే మన జీవితాల్లో బలహీనతలు ఉన్నాయేమో లేదా బుద్ధిహీనత ఉందేమో మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. కొందరు క్రమం తప్పకుండా చర్చికి వస్తారు, కానీ కొన్ని విషయాల్లో చాలా వీక్గా ఉంటారు, బలహీనంగా ఉంటారు. అది షార్ట్ టెంపర్ కావచ్చు, లేకపోతే త్రాగుడు కావచ్చు, ఏదో ఒక వ్యసనం, ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది, ఏదో ఒక బలహీనత. కానీ వారు లోపలనే పై కనబడరు, కానీ లోపలనే వారు బలహీనతను కప్పిపుచ్చుకొని భక్తి జీవితాన్ని అలాగనే వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. లోపట బలహీనత ఉంది, కానీ దాన్ని లోపట పెట్టుకుని దాన్ని మెయింటైన్ చేస్తూ వస్తారు. ఆమెకు కానీ, అతనికి కానీ, స్త్రీలైనా పురుషులైనా. అది వీరిలో ఆ బలహీనత, ఈ బుద్ధిహీనత, ఈ అజ్ఞానం, ఈ కోపిష్టితనం, ఈ రకమైన పాపపు పరిస్థితులు ఉన్నవి అనే సంగతి ఎవరికీ తెలియదు. కానీ ఒక సమయంలో అది చచ్చిన ఈగల వలె వారి జీవితాన్ని పాడు చేస్తుంది. అతనికి తెలుసు నాలో ఈ ప్రాబ్లం ఉందని, లేదా అతని భార్యకు తెలుసు, లేదా అతని పిల్లలకు తెలుసు.
దైవజనులకి ఇతరులకు తెలియకపోవచ్చు. కానీ అది మన క్రైస్తవ జీవితాన్ని ఆ కొంచెం బుద్ధిహీనత చాలట. ఆ కొంచెం బుద్ధిహీనత చాలట. అది జ్ఞానాన్ని, ఘనతను తేలగొట్టేస్తుంది. ఎందరో జీవితాలు మనకు పాత నిబంధనలో మనం చూసినప్పుడు, కృత నిబంధనలో చూసినప్పుడు కొంచెము బలహీనతలే, కొద్దిపాటి బలహీనతలే, కొద్దిపాటి బుద్ధిహీనతయే వారి జీవితాల్లో మరి కంపు కొట్టేలా వారి జీవితాలు వృధా అయిపోయినట్లుగా మనకు కనబడుతున్నాయి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, మనము కొన్నిసార్లు ఆ బలహీనతలను బట్టి 99% చాలామంది విశ్వాసులు బాగుంటారు. ఒక్క చోటే, ఎక్కడో ఒక చోట 99% కానుకలిస్తారు, మరి మందిరానికి వస్తారు, అన్ని పనులు చేస్తారు, బాగానే ఉంటాయి అంతవరకు. కానీ 99% బాగుంటుంది, కానీ 1% వచ్చేసరికి ఆ 1% వారు వీక్ అయిపోతూ ఉంటారు, వాళ్ళు బలహీనమైపోతూ ఉంటారు. కాబట్టి అటువంటి 99 మంచి పనులు చేసి ఒక బలహీనత మనల్ని నరకంలో త్రోసివేయడానికి అవకాశం మనం ఇవ్వకూడదు. సాతాను ఏం చేస్తాడంటే ఆ ఒక్క బలహీనత, ఆ ఒక్క కొంచెం బుద్ధిహీనతని ఆధారం చేసుకుంటాడు వాడు. మిగిలిన ఆ 99% మంచితనాన్ని కూడా గ్రాడ్యువల్గా నాశనం చేసుకుంటూ వస్తాడు. అందుకే మనం ఏం చేయాలంటే ఆ బుద్ధిహీనతను జయించే శక్తిని, దాన్ని అధిగమించే శక్తిని ఇవ్వమని దేవుణ్ణి మనం అడగాలి, ప్రార్థించాలి. మనలో ఉన్నటువంటి వీక్నెస్లు, బలహీనతల కోసమే మన బలహీనతలను, మన రోగములను మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జయించారు. ఆయన మనవలే శోధింపబడ్డాడు, పాపము లేనివాడుగా ఉన్నాడు. హెబ్రీ పత్రికలో రాస్తాడు పౌలు గారు, ఆయన మనవలే శోధింపబడి పాపం లేనివాడుగా ఉన్నాడట. అందుకే బలహీనులమైన మనకు సహాయం చేయడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. అంతా 99% మనం మంచి పనులు చేస్తాం, ఎక్కడో కొంచెం బుద్ధిహీనత. ఇంత తెలివైన వాడు ఇలా ఎలా చేశాడు అని అంటారు. ఇంత తెలివైన వాడు ఇట్లా అబద్ధం ఎలా చెప్పగలిగాడు, ఎట్లా మోసం చేయగలిగాడు, ఇలాంటి తప్పుడు పనులు ఎలా చేయగలిగాడు అనేటువంటి మాట మనకు వస్తుంది. కనుక ఇలాంటి వాటిని మనం జయించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సహాయంతో, ప్రభువా నాకు ఇది జయించే శక్తినివయ్యా, నాకు జయించటానికి నాకు చేతనవ్వట్లేదయ్యా, నేను చేయలేకపోతున్నాను ప్రభువా, నాకు కృప చూపవా, మీ ఆత్మ సహాయాన్ని ఇవ్వవా అని మనం ప్రార్థన చేయగలిగితే, అది ఏదైతే నన్ను మనందరినీ ఏ వీక్నెస్ బలహీనపరుస్తుందో, ఏ వీక్నెస్ ద్వారా నువ్వు శోధింపబడుతున్నావో, ప్రతిసారి ఏ పాపము నిన్ను శోధిస్తూ ఉందో, ప్రతిసారి ఇబ్బంది పెడతా ఉందో, అది కోపం కావచ్చు, అబద్ధాలు కావచ్చు, వ్యభిచార మనస్తత్వాలు కావచ్చు, దురాలోచనలు కావచ్చు, ఇంకా ఏదైనా సరే, లంచగొండితనం కావచ్చు, ఏ తప్పిదము నీ జీవితాన్ని బలహీనపరుస్తుందో, దినదినం ఆత్మీయ జీవితాన్ని కృంగదీస్తుందో, ఆత్మీయ జీవితాన్ని వెనకబడుతనానికి లోనయ్యేలా చేస్తుందో, దాన్ని మనము జయించాలి. దాన్ని జయించాలి అంటే ఆ వీక్నెస్ని మన కేవలము పరిశుద్ధాత్మ సహాయంతో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా, ఆయన ఆత్మ ద్వారా మాత్రమే మనకు అది సాధ్యమవుతుంది. ప్రార్థించటము ద్వారా అది సాధ్యమవుతుంది. వాక్యము ద్వారా అది మనము సరిదిద్దుకుంటాము. లేదంటే మనం నానాటికి దిగజారిపోయి ఆత్మీయ జీవితంలో నిత్య నరకానికి పోయే ప్రమాదం ఉంది ఇంత చేసి కూడా. కనుక అది జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత మనకుంది. కొంతమంది చాలా గిల్టీగా ఫీల్ అవుతారు, అపరాధ భావంతో కృంగిపోతూ ఉంటారు. అయ్యో, నా దగ్గర ఎంత బలహీనతలు ఉన్నాయి, ఈ తప్పిదాలు నేను చేశాను కాబట్టి అని మనస్తాపానికి గురయ్యి ఏం చేస్తారంటే, నాలో ఈ తప్పిదం ఉంది కాబట్టి నేను చర్చికి వెళ్ళను, నాలో ఈ పొరపాటు ఉంది కాబట్టి నేను బలలో చెయ్యి వేయను, నేను ప్రభు బలను స్వీకరించను అని చర్చి మానేస్తారు, బలలో చేయి వేయడం మానేస్తారు. నేను తప్పు చేస్తున్నాను కదా, నాలో ఈ తప్పు ఉంది కదా, ఇంక ప్రార్థన చేయడం ఎందుకు, ఇంకా వాక్యం చదవడం ఎందుకు, దేవుడు నన్ను క్షమిస్తాడా, ఇక నా జీవితం మారదులే, ఇక నా బ్రతుకు మారదులే అనుకుని కాంప్రమైజ్ అయిపోయి అదే బలహీనతలో, అదే తప్పిదంలో మరి బ్రతుకుతూ చివరికి వారు అంతరించిపోతారు, నశించిపోతారు, పూర్తిగా దేవుని నుంచి పక్కకి వెళ్ళిపోయి
అవకాశం ఉంది. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, ఏ బలహీనత నిన్ను వేధిస్తుందో, ఏ బలహీనతలో నువ్వు కొట్టుమిట్లాడుతున్నావో దానికోసం ప్రార్థన చేయి. చర్చి మాననవసరం అవసరం లేదు. చర్చి మానాల్సిన అవసరం లేదు. బల్ల మానాల్సిన అవసరం లేదు. బల్ల తీసుకునేటప్పుడు పరిశీలించి తీసుకోండి. ఏ తప్పిదం, ఏ బలహీనత నిన్ను వేధిస్తుందో ఆ బలహీనత కోసం ప్రార్థన చేయి. ప్రభువా, దీన్ని నేను అధిగమించలేకపోతున్నా, ఇది తీసేయవా ప్రభువా, ఇది తీసేస్తేనే నేను ముందుకు వెళ్ళగలుగుతా, కాబట్టి నాకు ఇది సహాయం చేయి. నా వల్ల కావట్లేదు ఈ తప్పిదాన్ని నేను చాలాసార్లు దీన్ని సరిదిద్దుకోవాలని నేను ఎన్నోసార్లు అనుకున్నా కానీ నాకు కుదరట్లేదయ్యా, నాకు ఆ శక్తినివ్వవా. నువ్వు పాపాన్ని జయించిన వాడవు, మరణాన్ని జయించిన వాడవు, నాకు జయించే ఆ యొక్క శక్తినివ్వవా అని మనం ప్రార్థించగలిగితే, దాన్ని కొట్టగలిగితే, దాన్ని అధిగమించగలిగితే, అప్పుడు మనము 100% దాన్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా చేయగలుగుతాం. మనం ప్రశాంతత కలిగి బ్రతకగలుగుతాం. కనుక అది మనం ప్రభువుని అడగాలి, సహాయం చేస్తాడు. అప్పుడు ఎబ్రీ 4:15 అంటాడు కదా, ఆయన సహాయం చేయగలవాడై ఉన్నాడు అంటాడు. మనవలే ఆయన శోధింపబడ్డాడు కనుక ఆయన ఏం చేస్తాడట, మనకు సహాయం చేస్తాడట. సహాయం చేస్తాడు, ఆయన సహాయం చేసే దేవుడు. యాకోబు 4:7 కూడా అంటాడు, దేవుడు ఆయన తన ఆత్మతో నింపి ఆయన మనల్ని ప్రార్థించటం ద్వారా ఆయన మనకు సహాయం చేస్తాడు. గనక ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. ఆ శక్తి మనలోనికి వచ్చినప్పుడు మనలో ఉన్న శరీర ఇచ్చలను మనం జయించగలుగుతాం. మనలో ఉన్నటువంటి శరీర సంబంధమైన పాపాలని జయించగలుగుతాం. అది ఎవరికి ఇస్తాడు దేవుడు? మళ్ళీ ఎవరైతే ఆ బలహీనతలు ఉన్నాయి ప్రభువా నాలో, కప్పిపుచ్చుకోకుండా దేవునికి చెబుతూ, దేవా నాలో ఈ పాపం ఉంది, దీనివల్ల నేను చాలా బుద్ధిహీనుని అవుతున్నాను, నాలో అన్నీ బాగానే ఉన్నాయి, ఇది ఒక్కటి నన్ను బాధ పెడుతుంది ప్రభువా, నన్ను ఇది తీసివేయవా అని అడిగేవారు, ఆయన చెప్పినప్పుడు దాన్ని సరిదిద్దుకుని వాక్యాన్ని బట్టి విధేయత చూపేవారికి మళ్ళీ ఆయన సహాయం చేస్తాడు. వేషధారుల వలె బ్రతికితే మళ్ళీ సహాయం చేయడు. వేషధారణ ఇంకా శాపగ్రస్తమైంది, ఇంకా పెద్ద పాపం అది. మనము అలా ఉండక ఈ ఉదయకాల సమయంలో ఒకసారి పరిశీలన చేసుకుని ప్రభు సన్నిధిలో, అయ్యా నాకు ఈ బలహీనతలను జయించే శక్తిని ప్రసాదించయ్యా అని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాని అయిన సొలొమోను రాశాడు, కొంచెం బుద్ధిహీనత త్రాసులో పెడితే అదట జ్ఞానాన్ని ఘనతను తేలిగొట్టేస్తుంది. మనం ఎంత ఎంప్లాయీస్మైనా, ఎంత ఉద్యోగులమైనా, ఎంత జ్ఞానులమైనా, నీలో నాలో ఆ బుద్ధిహీనత ఏదైతే ఉందో, ఆ ఫూలిష్నెస్ ఏదైతే ఉందో, ఆ మూర్ఖత ఏదైతే ఉందో, లేదా దురలవాట్లు ఏమైతే ఉన్నాయో, అన్నీ బాగానే ఉన్నాయి. ఒక దురలవాటు, అన్నీ బాగున్నాయి, ఒక చెడుతనం, ఒక తప్పిదం, ఒక పాపం, ఒక మూర్ఖ స్వభావం, ఒక అజ్ఞానం, ఒక సొలొమోను జీవితంలో గనక కలిగినట్లుగా, లేదా ఒక మరి సౌలు రాజు విషయంలో జరిగినట్టుగా, అలాగనే సంసోను జీవితంలో జరిగినట్లుగా మన జీవితాల్లో కొంచెం బుద్ధిహీనత పాడు చేస్తుంది. గుర్తు చేసుకుందాం, మనం ప్రభు వైపు చూద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా మంచి దేవుడవు, నమ్మదగిన దేవుడవు తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రేమగల దేవా, మీ పాదాలు కృతజ్ఞతాస్తుతులయ్యా. ఆనాడు ఈనాడు మార్పు లేని దేవుడవు, నిన్న నేడు నిరంతరము యుగ యుగములు ప్రభువా నీవే దేవుడవయ్యా. భక్తులు కీర్తించారు, యుగ యుగములకు నీవే దేవుడవు, మాకు నివాస స్థలము నీవే అని కీర్తించారు. పర్వతములు పుట్టక మునుపు దేవా నీవు దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలు. భూమి అందులో మట్టి రవంత చేయక మునుపు నీవు ఉన్నావయ్యా, మీకు స్తుతులు. నీవు ఉన్నవాడవు, అనువాడవై ఉన్నావు, నీకు సాటి అయిన వారు ఎవ్వరూ లేరయ్యా. నీవు మహిమగల దేవుడవు తండ్రి. మీ పాదాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్న ఈ ఉదయకాలంలో మాకిచ్చినటువంటి గొప్ప ధన్యత కొరకై అయ్యా, ఉదయకాలంలో నేను గణపరుస్తున్నాం, స్తుతిస్తున్నాం.
సమస్త మహిమ నీకు ఆరోపిస్తున్నాం. ఎందుకంటే నన్ను జీవింపజేసిన దేవుడు, నాకు రక్షణ ఇచ్చిన దేవుడు, నన్ను రక్షించుకున్నావు. నశించిపోవలసిన నేను ప్రభు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చని స్థితిలో ఉన్న నన్ను నీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపి పాప శరీరాకారముగా ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించారు. నాకు రావలసిన మరి ఆ శాపము ఆయన భరించి తీసుకున్నాడు. అయ్యా, ఇంత గొప్ప మరి రక్షణ కొరకై ఇంత గొప్ప నా ప్రభు త్యాగమును బట్టి నేను స్తుతిస్తున్నాను. ఆయన ద్వారా నాకు ఇచ్చిన, ఆయన నేను నమ్మడం ద్వారా నాకు ఇచ్చిన నీతి కొరకై, విమోచన కొరకై, పరిశుద్ధత కొరకై, జ్ఞానము కొరకై నిన్ను స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ ఉదయకాలంలో ఈ దినమంతా మా ముందు ఉంది ప్రభువా. ఈ ముందు నా జీవితాన్ని మరి పెట్టుకుంటూ ఉన్నాను స్తుతులు. నీ బలిపీఠం చెంత మా సజీవ యాగంగా మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము తండ్రి. నా ప్రాణ ఆత్మ శరీరములను సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దినమంతా తోడై ఉండి సహాయం చేయండి. మీ ప్రియ బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలలో, వ్యాపారములలో, వారు చేస్తున్న ప్రతి పనిలో వారికి తోడై ఉండండి. కొంచెం బుద్ధిహీనత జ్ఞానాన్ని, ఘనతను తేలగొడుతుందని మీ వాక్యంలో ఉందయ్యా. నిజమే నాయన. మహాభక్తులు సహితము జ్ఞానవంతులయ్యుండి కూడా కొన్ని పాపములను నాయన వారు లోపట పెట్టుకోవడం ద్వారా చచ్చని ఈగలు ఆ మంచి శ్రేష్టమైన సువాసనిచ్చే తైలంలో ఆ ఈగలు పడి, చచ్చిపోయిన ఈగలు పడ్డప్పుడు అది ఎంత దుర్వాసన కొడుతుందో, అలా జీవితాలు, కొందరు జీవితాలు అలాగ అయిపోయినట్టుగా ఉదాహరణలుగా ఇంత జ్ఞానం బోధించినటువంటి సొలొమోను జీవితంలో మరి నాయన కొన్ని పాపాలు ఆయనలో ఉండడము ద్వారా ఆయన తన జీవితాన్ని కోల్పోయాడు. సంసోను అలాగా, సౌలు అలాగా. ప్రభువా, మేము అలా ఉండొద్దు నాయన. నాలో మాలో ఉన్న కొంచెం బుద్ధిహీనత ఏదైతే ఉందో మేము వాటిని గుర్తించి ఒప్పుకుని విడిచిపెట్టలాగున మీ రక్తముతో కడగబడినట్లుగా కృప దయచేయండి అయ్యా. కోపము, ఆవేశము, అబద్ధాలు ఆడటము, లేకపోతే వేషధారణ, ఇట్లాంటివన్నీ ఎన్నో తెలియని బలహీనతలు ఎవరికి ఏమున్నాయో మాకు తెలియదు నాయన. నాలో మాలో ఉన్న ప్రతి ఒక్క అవిధేయతను క్రీస్తు రక్తంలో కడిగి శుద్ధి చేయండి. ప్రశస్తమైన మీ రక్తంలో నన్ను శుద్ధి చేయండి నాయన. తలంపులు శుద్ధి చేయండి, ఆలోచనలు శుద్ధి చేయండి, పవిత్రపరిచి సహాయం చేయమని ఈ ఉదయకాలమంతా, ఈ దినమంతా మీ తోడును సహాయాన్ని ఇవ్వండి తండ్రి. చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. విత్తబడిన వాక్యం ప్రతి బిడ్డ హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయండి. ఏ బలహీనతల చేత నీ బిడ్డలు కొట్టుమిట్లాడుతున్నారు, ఎందుకంటే బలహీనతలో సహాయం చేసే దేవుడు అయ్యా. మాకు సహాయం చేయుటకు నువ్వు సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడు అయ్యా. కాబట్టి నాయన, నీ బిడ్డలలో ఏ బలహీనతల చేత వారు మరి ఇబ్బంది పడుతున్నారు, అది శరీర సంబంధమైనది కావచ్చు, ఆత్మ సంబంధమైన అవిధేయతలు, ఆ బుద్ధిహీనతలు ఏమైతే ఉన్నాయో వాటిని ఒప్పుకొని వారు విడిచిపెట్టినట్లుగా వారి హృదయాలు తెరవండి పరిశుద్ధాత్మదేవ. కొన్నిసార్లు కొందరు వాటిని బట్టి నీ మందిరానికి దూరం అవుతున్నారు, కొన్నిసార్లు వాటిని బట్టి నీ సన్నిధికి రాలేకపోతున్నారయ్యా. వాటిని వారు దైవజనులకి చెప్పక, నీ సన్నిధిలో ఒప్పుకోక, వాటితో కుమిలిపోతూ వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అయ్యా. అట్టి బలహీనతలను జయించే మనసులు ప్రతి దేవుని బిడ్డకు మీరు అనుగ్రహించి, శోధకుడికి అవకాశం ఇవ్వకుండా వారు ముందుకు సాగే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.